అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు చేజారిన క్షణం. రచయిత కొమ్మెర వెంకట సుబ్బయ్య గారు రాశారండి ఈ కథని. ఈ కథ మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? గుంతకాయలు గుంతకాయలు గుంతకాయలు, రావాలమ్మా రావాలి, బస్సు కదులుతుంది, రావాలి రావాలి. ఎల్లప్ప గొంతు ఆదోని బస్టాండ్ లో మారు మోగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ఎండ. తార్ రోడ్డు కరుగుతున్నట్లుంది. బస్సు మీద చేయి పెడితే బొబ్బలొచ్చేంత వేడి. ఎల్లప్ప కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ టికెట్ల బ్యాగ్ భుజానికి సర్దుకుంటూ తలుపు పక్కన నిలబడి జనాన్ని లోపలికి పిలుస్తున్నాడు. రావాలి రావాలి, ఎక్కండి ఎక్కండి, టైం అయింది. డ్రైవర్ కూడా ఎక్కాడు, రండమ్మా రండి. బస్టాండ్ గోడకు వర్షం సినిమా పోస్టర్ అంటించి ఉంది. సినిమా ఎంత బాగుందో అనుకుంటూ పోస్టర్ చూస్తున్న రమణ ఆఖరి నిమిషంలో బస్సు బయలుదేరుతుందన్న కండక్టర్ స్వరం విని పరిగెత్తుకొచ్చి బస్సు ఎక్కాడు. భుజాన బ్యాగు, చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి. బ్యాగులో అక్కకు పిల్లలకు తీసుకెళ్తున్న కొత్త బట్టలు, సంచిలో పళ్ళు పూలు. సీట్లో కూర్చునేసరికి ఒళ్ళంతా చెమట. కిటికీ పక్క సీటు దొరికింది. కాస్త గాలి తగులుతుంది. ఎల్లప్ప టికెట్లు ఇస్తూ వచ్చాడు. ఎక్కడికయ్యా? లక్ష్మీపురం. 25. రమణ జేబు తడుముకున్నాడు. 100 రూపాయల నోటు తప్ప చిల్లరేమీ లేదు. ఆ నోటు తీసి ఇచ్చాడు. ఎల్లప్ప ఆ నోటు చూసి ముఖం చిక్లించాడు. 100 చిల్లర తీసుకుని బస్ ఎక్కాలని తెలియదేంటయ్యా? ఈ రూట్ లో పెద్ద కాగితాలు ఎవరు ఇయ్యరు. అందరూ 10, 20 చిల్లరే ఇచ్చారు. ఏం చేయమంటావన్నా? నా దగ్గర ఇదొక్కటే ఉంది. చిల్లరగా మార్చుకుందామని ప్రయత్నం చేశాను, దొరకలేదు. అందుకే ఇలా వచ్చేశాను. ఎల్లప్ప బ్యాగ్ తడిమి చూశాడు. చిల్లర సరిపోదు. సరేలే అని నోటు తీసుకుని టికెట్ బండిల్లోంచి టికెట్ చింపి దాని వెనక భాగంలో 75 అని పెద్ద అక్షరాలతో రాసి రమణకు అందించాడు. ఇదిగో బాబు, 75 బాకీ. దిగేటప్పుడు తీసుకో. సరే అన్నా. రమణ టికెట్ షర్ట్ జోబులో పెట్టుకున్నాడు. బస్సు ఆదోని బస్టాండ్ దాటి మెయిన్ రోడ్ ఎక్కింది. గాలి వేడిగా తగులుతుంది. కిటికీలోంచి ఎండ ముఖం మీద పడుతుంటే రమణ జేబు రుమాలు అడ్డం పెట్టుకున్నాడు. అక్కను చూసి చాలా రోజులైంది. ఆమె వండే భోజనం రుచి గుర్తొచ్చింది. పిల్లలు అర్జున్, కావ్య ఎంత ముద్దుగా ఉంటారో. ఈ ఆలోచనల్లో మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి. ఎల్లప్ప టికెట్లు ఇస్తూ ముందుకు సాగాడు. ఒక్కొక్కరి దగ్గర డబ్బు తీసుకుంటూ చిల్లర ఇస్తూ సీట్లు సర్దుతూ తగాదాలు తీరుస్తూ తిరుగుతున్నాడు. 20 ఏళ్ల సర్వీస్లో ఈ రొటీన్ను వంట పట్టిపోయింది. ఈ ఆదోని గుంతకల్ రూటు అతనికి కొట్టిన పిండి. ఏ మలుపులో ఏ గతుకు ఉందో, ఏ ఊళ్ళో ఎవరు ఎక్కుతారో అన్నీ తెలుసు. ఒక ఊళ్ళో ఓ ముసలామె ఎక్కింది. ఒంటి చేత్తో కర్ర పట్టుకుని ఇంకో చేత్తో భారంగా ఒక మూట లాక్కొస్తుంది. మెట్లెక్కలేక అవస్థ పడుతుంది. ఓ ముసలమ్మా, తొందరగా ఎక్కు, బస్సు ఆగదు ఎవరి కోసం. ఎవరో వెనక నుండి గదమాయించారు. ఎల్లప్ప దిగి ఆమె మూట అందుకున్నాడు. ఇటు ఇయ్యవ్వా, నేను బస్సులో పెడతా, నువ్వు మెట్లెక్కు, నా చేయి పట్టుకో. ఆమెను పట్టుకుని ఎక్కించి ముందు సీట్లో కూర్చోబెట్టి మూట కింద సర్దాడు. సల్లగుండు నాయనా, ముసలామె ఆయాసంతో రొప్పుతూ ఆశీర్వదించింది. కొంత దూరం పోయాక మరో స్టాప్లో ఇంకో ఆమె ఎక్కింది. ఒళ్ళో పసిపిల్ల కుక్క పెట్టి ఏడుస్తుంది. ఆ ఏడుపు బస్సంతా వినిపిస్తోంది. ఎవరిదే ఆ పిల్ల? ఏడుపు ఆపియ్యి, చెవులు దిమ్మెత్తుతున్నాయి. వెనక్కి సీట్లోంచి ఒక ఆయన అరిచాడు. ఆ తల్లి కంగారు పడుతుంది. ఒళ్ళో పిల్ల, చేతిలో సంచులు. సీటు దొరకట్లేదు. ముందు వరుసలో ఆడవాళ్లకు కేటాయించిన సీట్లో ఒక కుర్రాడు కూర్చొని ఉన్నాడు. బాబు, ఆ సీటు ఆడవాళ్లకు రిజర్వ్ చేసిన సీటు. దయచేసి వెనక కూర్చో. ఎల్లప్ప గట్టిగానే కాని మర్యాదగా చెప్పాడు. కుర్రాడు కదల్లేదు. ఖాళీగా ఉంటే కూర్చున్నా. ఏంటి? రూల్ ప్రకారం ఆ సీటు ఆడవాళ్ళకే. నేను రెండోసారి చెప్పను లే. ఎల్లప్ప గొంతులో అధికారం ఉంది. కుర్రాడు విసుక్కుంటూ లేచాడు. ఎల్లప్ప ఆ తల్లిని అక్కడ కూర్చోబెట్టాడు. జేబులోంచి ఒక చిన్న చాక్లెట్ తీసి పిల్లకిచ్చాడు. బస్సుల్లో పిల్లల ఏడుపు మామూలే. అందుకే ఎప్పుడూ 2-3 చాక్లెట్లు జేబులో ఉంచుకుంటాడు. పిల్ల ఏడుపు ఆపి చాక్లెట్ తింటూ మెరుస్తున్న దాని కవర్తో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఎంత మంచోడివి అన్నా. ఆ తల్లి కళ్ళల్లో కృతజ్ఞత. ఏం లేదమ్మా, నాకు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. పిల్లల ఏడుపు చూస్తే ఉండబుద్ధి కాదు. ఎల్లప్ప కర్చీఫ్తో చెమట తూర్చుకుంటూ ముందుకు నడిచాడు. రమణ నిద్ర కళ్ళతో ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఎంత మంచివాడు ఈ కండక్టర్. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా అరుదు అనుకుని కళ్ళు మూసుకున్నాడు. బస్సు ఊపులో నిద్ర పట్టేసింది. లచ్చంపురం లచ్చంపురం, ఎల్లప్ప కేక వేశాడు. రమణ ఉలిక్కిపడి లేచాడు. నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూశాడు. అయ్యో, నా స్టాప్ వచ్చేసిందా? గబగబా బ్యాగ్ భుజాన్ని వేసుకుని సంచి తీసుకుని తలుపు దగ్గరికి వెళ్ళాడు. థ్యాంక్స్ అన్నా అని రమణ దిగిపోయాడు. అక్క ఇల్లు ఒక ఫర్లాంగు దూరమే. బస్టాప్ పక్కనే ఉన్న సుబ్బయ్య టీ కొట్టు దగ్గర ఆగి, బాబాయ్ బాగున్నావా అని పలకరించాడు. చాన్నాళ్ళకు వచ్చినావే రమణ అని సుబ్బయ్య నవ్వాడు. రమణ నవ్వుతూ చెయ్యి ఊపి వేగంగా అక్క ఇంటి వైపుకి వెళ్ళిపోయాడు. ఎల్లప్ప
తలుపు పక్కన ఉన్న తన సీట్లో కూర్చొని ఉన్నాడు. రమణ దిగి వేగంగా వెళ్లిపోవడం చూశాడు. ఆ కుర్రోడు 100 నోటు ఇచ్చాడని, చిల్లర తీసుకోలేదని బాగా గుర్తుంది. టికెట్ వెనకాల బాకీ రాసి ఇచ్చాడు. గుర్తు కూడా చేశాడు. అయినా ఆ కుర్రోడు నిద్రమత్తులో హడావిడిగా దిగిపోయాడు. బాబు ఆగు, నీ చిల్లరా అని పిలవాలనుకున్నాడు. మాట నోటి వరకు వచ్చింది. చెయ్యి కూడా ఎత్తాడు. కాని ఎల్లప్ప చెయ్యి అలాగే ఆగిపోయింది. గొంతు ఎండిపోయింది. లోపల ఏదో గొంతు పిలుపు, అతని డబ్బు అతనికి ఇయ్యి అని హెచ్చరిస్తుంది. కాని ఇంకో గొంతు, వాడే మర్చిపోయినాడు, టికెట్ వెనక రాసి కూడా ఇచ్చినావు కదా, నీ తప్పేముంది అని సమర్థించింది. ఆ 2 గొంతుల మధ్య ఎల్లప్ప ఒక్క క్షణం నలిగిపోయాడు. సాయంత్రం అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి, మందులకు డబ్బు కావాలి. ఆ ఆలోచన మెదడులో ఉంది. ఏదో తెలియని బలం ఆ ఎత్తిన చేతిని వెనక్కి లాగి దించేసినట్లయింది. నోరు మూసుకుపోయింది ఒక్క క్షణం, అంతే. రమణ తిరిగి చూడలేదు. మలుపు తిరిగి కనిపించకుండా పోయాడు. ఎల్లప్ప కిటికీ ఓచులు పట్టుకుని కూర్చుండిపోయాడు. మెడలో ఉన్న విజిల్ తాడును వేళ్లతో తిప్పుతూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. కండక్టరు, విజిల్ వెయ్యవయ్యా, ఎవరో అరిశారు. ఎల్లప్ప ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చాడు. నేను చేయాల్సింది చేశాను. టికెట్ వెనక రాసి ఇచ్చిన, గుర్తు చేసిన, ఇందులో నా తప్పేమింది? తనలో తాను గొనుక్కున్నాడు. కానీ ఆ మాటలు అతన్ని ఒప్పించలేకపోయాయి. విజిల్ వేశాడు. బస్సు ముందుకు కదిలింది. ఓ అరగంట ప్రయాణం తర్వాత రోడ్డు మీద ఒక జీపు అడ్డంగా నిలబడి కనిపించింది. ఆర్టీసీ ఫ్లయింగ్ స్క్వాడ్. బస్సుకు చెయ్యి చూపించి ఆపారు. 2 అధికారులు ఎక్కారు. ముందెక్కిన ఆయన ఐడి కార్డు మెడలో వేలాడుతుంది. చేతిలో ఫైలు. ఆకస్మిక తనిఖీ. కండక్టర్ లాగ్ బుక్ ఇవ్వండి అన్నాడు. ఎల్లప్ప గుండె వేగంగా కొట్టుకుంటుంది. వణుకుతున్న చేతులతో లాగ్ బుక్ ఇచ్చాడు. నుదుటి మీద చెమట పట్టింది. 2వ అధికారి ప్రయాణికుల దగ్గర టికెట్లు చెక్ చేసి వచ్చాడు. టికెట్లన్నీ సరిగ్గానే ఉన్నాయి సార్ అని చెప్పాడు. మొదటి అధికారి తలూపాడు. అయితే ఎల్లప్ప ముఖంలో కంగారు, చేతుల్లో వణుకు ఆయన కంటపడ్డాయి. ఏళ్ల అనుభవంతో వచ్చిన సహజమైన అనుమానం. బ్యాగ్ ఇవ్వండి, క్యాష్ కూడా ఒకసారి చెక్ చేస్తాం. ఎల్లప్ప గుండె ఆగినంత పని అయింది. బ్యాగ్ ఇచ్చాడు. ఆ అధికారి టికెట్ లాగ్ బుక్ తీసుకుని కౌంటర్ ఫైల్స్ చూశాడు. ఇష్యూ అయిన టికెట్ల మొత్తాన్ని లెక్కగట్టి బ్యాగులోని డబ్బు, ఒక్కొక్క నోటును, నాణ్యాన్ని లెక్కగట్టాడు. బస్ అంతా నిశ్శబ్దం. మొదటి అధికారి 2వ అధికారి వైపు తిరిగాడు. టికెట్లు ఇష్యూ అయిన లెక్క ప్రకారం బ్యాగులో ఉండాల్సిన దానికంటే 75 ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే ఎక్కువే, కారణం ఏదైనా తేడాయే. టికెట్ల లెక్కకు నగదుకు పొంతన కుదరాలి. తేడా ఉంటే సమాధానం చెప్పాల్సింది కండక్టరే. మొదటి అధికారి ఎల్లప్ప వైపు తిరిగాడు. ఎల్లప్ప గారు, ఏమిటి విషయం? ఎల్లప్ప గొంతు ఎండిపోయింది. సార్, ఒక ప్యాసింజర్ 100 నోటు ఇచ్చాడు. చిల్లర లేక టికెట్ వెనక రాసిచ్చిన. ఆ పిల్లగాడు తీసుకోకుండా దిగిపోయినట్లున్నాడు సార్. మొదటి అధికారి ఒక్క క్షణం ఆగాడు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. మిమ్మల్ని విధుల నుండి తాత్కాలికంగా తప్పిస్తున్నాం. డిపో స్పేర్ గా ఉంటారు. మీ వివరణ డిపో మేనేజర్ కి ఇవ్వండి. మెమో రాసి ఎల్లప్ప చేతిలో పెట్టాడు. ఇద్దరు బస్సు దిగి వెళ్లిపోయారు. బస్సు కదిలింది. ఎల్లప్ప తన సీట్లో కూలబడిపోయాడు. చేతిలో ఆ మెమో అక్షరాలు కనిపిస్తున్నాయి. కానీ చదవలేకపోతున్నాడు. డ్రైవర్ ఒకసారి ఎల్లప్ప వైపు చూశాడు. ఏమీ అనలేదు. ఏం చెప్పగలడు? విచార వదనంతోనే ఎల్లప్ప గుంతకల్ నుండి ఆదోని రిటర్న్ ట్రిప్ కూడా పూర్తి చేశాడు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఇచ్చిన మెమోను డిపోలో ఇచ్చాడు. బయటకొచ్చి బెంచి మీద కూర్చున్నాడు. ఆ రాత్రి లక్ష్మీపురంలో అక్క లక్ష్మి ఇంట్లో భోజనాలయ్యాయి. అక్క వండిన రుచికరమైన భోజనం రమణకు ప్రాణం లేచొచ్చింది. పిల్లలు అర్జున్, కావ్య కొత్త బట్టలు చూసి మురిసిపోయి ఆడుకుని అలసిపోయి నిద్రపోయారు. ఇల్లంతా ప్రశాంతం. రమణ షర్టు విప్పుతూ జేబులో చేయి పెట్టాడు. కాగితం తగిలింది. తీసి చూస్తే టికెట్ వెనకాల 75 అని కండక్టర్ రాసిన అక్షరాలు. అయ్యో, కండక్టర్ దగ్గర చిల్లర తీసుకోవడం పూర్తిగా మర్చిపోయానే. ఒక్క క్షణం అతనికి కాస్త అసంతృప్తి కలిగింది. 75 రూపాయలు పోయాయే అని. కాని వెంటనే ఆ కండక్టర్ ముఖం గుర్తొచ్చింది. ముసలామె మూట మోసి ఎక్కించాడు. చంటి పిల్లకు చాక్లెట్ ఇచ్చి ఏడు పాపించాడు. ఆ కుర్రాన్ని లేపి తల్లికి సీట్ ఇప్పించాడు. ఎంత మంచితనం! పోనీలే, 75 రూపాయలే కదా, చిన్న మొత్తం. ఆయన ఎంతో మంచివాడు. ఆ డబ్బు ఆయనకి ఉపయోగపడుతుందిలే అనుకుంటూ ఆ టికెట్ ను జేబులోంచి తీసి మంచం పక్కన పడేసి షర్టును గోడ మేకుకి తగిలించి దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకున్నాడు. నిద్రలోకి జారిపోయాడు. తెల్లారింది. రమణ ఇంకా నిద్రలో ఉన్నాడు. లక్ష్మి పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చింది. మంచం పక్కన పడి ఉన్న కాగితాలు, చాక్లెట్ రేపర్లు, పిల్లలు ఆడుకుని విసిరేసిన చెత్తంతా ఒక్కసారిగా చీపురుతో ఊడ్చి వెనకవాకిట్లో చెత్త కుప్పలో పడేసింది. మర్నాడు ఉదయం ఆదోని డిపోలో ఎల్లప్ప విషయం అందరికీ తెలిసిపోయింది. తోటి కండక్టర్లు, డ్రైవర్లు చూస్తున్నారు. కొందరు జాలిగా,
కొందరు అనుమానంగా ఎల్లప్ప తల వంచుకొని బెంచి మీద కూర్చున్నాడు. బెంచి అవతల కొందరు కండక్టర్లు మాట్లాడుకుంటున్నారు. ఎల్లప్ప మీద కేసా? నమ్మశక్యంగా లేదు ఒకడు అన్నాడు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది మరో కండక్టర్. పొరపాటు కాదు, ఇది సీరియస్. క్యాష్ బ్యాగ్ లో టికెట్ల డబ్బు కంటే తక్కువ ఉంటే అదొక రకం, కానీ ఎక్కువ ఉంటే అంటే టికెట్ ఇవ్వకుండా ప్యాసింజర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి జేబులో వేసుకున్నాడని అర్థం. అట్లా చేస్తే ఆ డబ్బు రికార్డులో కనిపించదు, కౌంటర్లో కట్టక్కర్లేదు, ఆర్టీసీకి చేరదు. అందుకే ఫ్లయింగ్ స్క్వాడ్ దీన్ని తీవ్రంగా చూస్తుంది. మూడో కండక్టర్ నిట్టూర్చాడు. యూనియన్ లీడర్ వెంకటేష్ వచ్చాడు. సన్నగా ఉంటాడు, కానీ కార్మికుల సంక్షేమం అతని ఊపిరి. ఈ డిపోలో అతని మాట అంటే అందరికీ గురి. ఏం ఎల్లప్ప, ఏం జరిగింది? నీ మీద అందరికీ ఎంతో నమ్మకం ఉండాది, ఇట్లా జరిగిందేంటి? ఎదురుగా కూర్చున్నాడు. ఎల్లప్ప తలెత్తలేదు. అన్నా, ఒక ప్యాసింజర్ 100 నోటు ఇచ్చినాడు. చిల్లర లేక టికెట్ వెనక రాసి ఇచ్చిన ఆ పిల్లగాడు తీసుకోకుండా దిగిపోయినాడు. నేను పిలవాలనుకున్నా, కానీ పిలవలేదు. ఆ పిలవలేదు అనే మాటలో ఎల్లప్ప గొంతు పూర్తిగా జారిపోయింది. అపరాధ భావనతో వెంకటేష్ ఒక్క నిమిషం ఎల్లప్ప ముఖం చూశాడు. 20 ఏళ్ల నుండి తెలిసిన మనిషి. ఆ ప్యాసింజర్ ఏడ దిగినాడు? లక్ష్మీపురంలో. అన్నా, చిన్న ఊరే కదా, దొరుకుతాడులే, తొందరగా పోదాం. అతని దగ్గర జరిగింది రాయించుకుందాం. లక్ష్మీపురంలో బస్సు దిగ్గానే సుబ్బయ్య టీ కొట్టు కనిపించింది. వెంకటేష్ అడిగాడు. నిన్న సాయంత్రం మా బస్సులో ఒక కుర్రోడు దిగాడు. భుజాన బ్యాగు, చేతిలో ప్లాస్టిక్ సంచి ఉంటాయి. అతను ఎవరింటికి వచ్చినాడో తెలుసునా? సుబ్బయ్య నవ్వాడు. తెలుసు. ఆ పిల్లగాడు లక్ష్మమ్మ తమ్ముడు. అప్పుడప్పుడు సెలవులకు వస్తా అంటాడు. లక్ష్మమ్మ ఇల్లు ఆడనే, ఆ సందు చివర్లో. లక్ష్మమ్మ ఇంటి ముందు నిలబడ్డారు. రమణ బయటికి వచ్చాడు. ఎల్లప్పని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అన్నా, నువ్వు ఆ బస్సు కండక్టర్ కదా? ముఖంలో సంతోషం తలుక్కుమంది. నా 75 రూపాయలు తిరిగి ఇవ్వడానికి ఇంత దూరం వచ్చావా? ఎంత మంచితనం నీది అన్నాడు. వెంకటేష్ క్లుప్తంగా జరిగిన విషయం చెప్పాడు. చిల్లర తీసుకోకుండా దిగిపోయిన విషయం, తనిఖీలో పట్టుబడిన విషయం, ఎల్లప్ప విధుల నుండి తప్పించబడిన విషయం. రమణ ముఖంలో సంతోషం చెరిగిపోయింది. నమ్మలేనితనం, బాధ, ఆందోళన ఒకదాని తర్వాత ఒకటి అతని ముఖం మీద నీడల్లా పాకాయి. ఆ 75 రూపాయలు ఆయనకు చిన్న సాయం అనుకున్నాడు, కానీ అదే మొత్తం ఆయన 20 ఏళ్ల ఉద్యోగాన్ని ప్రమాదంలో పడేసిందని తెలిసి మనసు భారమైపోయింది. అన్నా, నా మతిమరుపు వల్ల నీకింత ఇబ్బంది వచ్చిందా? రమణ ఆశ్చర్యంతో అడిగాడు. ఎల్లప్ప తలదించుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. వెంకటేష్ అన్నాడు. బాబు, నువ్వు ఒక పని చేయాలి. నువ్వు 100 నోటు ఇచ్చినట్లు, కండక్టర్ టికెట్ వెనకాల బాకీ రాసి ఇచ్చినట్లు, నువ్వు మర్చిపోయి చిల్లర తీసుకోకుండా దిగిపోయినట్లు ఒక స్టేట్మెంట్ రాసివు. ఆ టికెట్ కూడా ఇయ్యి. టికెట్? రమణ ఒక్క క్షణం ఆగాడు. నిన్న రాత్రి టికెట్ జేబులోంచి తీసి కింద పడేశాడు. గబగబా లోపలికి వెళ్ళాడు. మంచం పక్కన చూశాడు. ఏమీ లేదు. కింద చూశాడు. ఖాళీ. గుండె దడదళ్లాడింది. అక్క, నా మంచం పక్కన ఒక బస్సు టికెట్ ఉండాల్సింది ఏమైంది? గొంతులో కంగారు. లక్ష్మి లోపల నుండి వచ్చింది. టికెటా? ఏమో, పొద్దున ఊడ్చేటప్పుడు కింద పడి ఉంటే చెత్తలో వేసేసి ఉంటాను. వెనక వాకిట్లో చెత్త కుప్పలో ఉందేమో చూడు. రమణ వెనక వాకిట్లోకి పరిగెత్తాడు. చెత్త కుప్పలో వెతకటం మొదలుపెట్టాడు. తడిసిన టీ పొడి, కూరగాయల తొక్కలు, కాగితాలు, చాక్లెట్ రేపర్లు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక్కో కాగితం తీసి చూస్తున్నాడు. అక్కడే ఉంది. తడిసి ముడతలు పడి ముడుచుకుపోయి ఉంది ఆ టికెట్. తిప్పి చూశాడు. వెనక 75 అని రాసిన అక్షరాలు కనిపించాయి. తడిసినా చెరిగిపోలేదు. రమణ ఆ టికెట్ను ఒక అమూల్యమైన వస్తువులా జాగ్రత్తగా అందుకుని షర్ట్ అంచుతో తుడిచాడు. రమణ లోపల నుండి వస్తూ కాగితం, పెన్ను కూడా తీసుకుని వచ్చాడు. వెంకటేష్ చెప్పినట్లు ఒక్కో విషయం రాసి సంతకం పెట్టాడు. టికెట్ కూడా ఇచ్చాడు. అన్నా, ఇంతే కాదు, నేను స్వయంగా డిపోకు వచ్చి మేనేజర్ ముందు చెప్పమన్నా నిజం చెప్తాను. ఏమైనా సరే ఈ విషయం నేను సరిచేస్తాను. నువ్వు కంగారు పడకు. రమణ ఎల్లప్ప చేయి పట్టుకొని అన్నాడు. ఎల్లప్ప తల అడ్డంగా ఊపాడు. నీ తప్పు కాదు బాబు, నా బలహీనత. నేనే తిరిగి ఇచ్చేయాల్సింది. పిలవాలనుకున్నా కానీ ఆ ఒక్క క్షణంలో మాట పూర్తి చేయలేకపోయాడు. 2 రోజుల తర్వాత రమణ స్వయంగా ఆదోని డిపోకి వచ్చాడు. డిపో మేనేజర్ ముందు విషయం వివరించాడు. డిపో మేనేజర్ రమణ స్టేట్మెంట్ చదివాడు. టికెట్ వెనక ఎల్లప్ప రాసిన 75 అంకెలు చూశాడు. తనిఖీ బృందం రిపోర్టు కూడా చూశాడు. ఎల్లప్ప, ఆ ప్యాసింజర్ స్వయంగా వచ్చి చెప్పాడు. టికెట్, దాని వెనక నువ్వు రాసిన అంకెలు ఆధారంగా ఉన్నాయి. నువ్వు తప్పు చేయలేదని నమ్ముతాను. అయితే ఆ అదనపు డబ్బు నీ బ్యాగ్లో ఉండటానికి నువ్వే కారణం. నీ సర్వీసు రికార్డులో రాతపూర్వక హెచ్చరికగా నమోదు చేస్తున్నాం. ఇక ముందు ఇట్లాంటిది జరగకుండా చూసుకో. రేపటి నుండి డ్యూటీలో చేరవచ్చు. ఎల్లప్ప తలూపాడు. బయటకు వచ్చాడు.
వెంకటేష్ బయట నిలబడి ఉన్నాడు. అన్నా, ఒక్క క్షణం, నా 20 ఏళ్ల బ్రతుకును మింగేసేదే. ఎల్లప్ప గొంతు బొంగురుపోయింది. వెంకటేష్ ఏమీ అనలేదు. ఎల్లప్ప భుజం మీద చెయ్యి వేశాడు. మరుసటి రోజు ఉదయం ఆదోని బస్టాండ్. ఎల్లప్ప టికెట్ల బ్యాగ్ భుజానేసుకొని తలుపు పక్కన నిలబడ్డాడు. అదే రూటు, అదే బస్సు, అదే ఎండ. గుంతకల్ గుంతకల్ గుంతకల్, రావాలమ్మా రావాలి, అదే గొంతు. కానీ ఆ గొంతులో ఇప్పుడు ఒక తడి ఉంది. మునుపటి గొంతే, కానీ ఆ గొంతు యజమాని మునుపటి మనిషి కాదు. ఆ ఒక్క క్షణం అతన్ని మార్చేసింది ఎప్పటికీ. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.